రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. కులమతాల లెక్కలు కాదు, ఉచిత పథకాల చిట్టాలు కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, అదే జెన్జీ ఓటరు వేట. వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి గోవా దాకా, పంజాబ్ నుంచి మణిపూర్ దాకా రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఈసారి కుర్చీలను శాసించేది పాత తరం కాదు, సరికొత్త ఆలోచనలతో దూసుకొస్తున్న యువతరం. అసలు ఈ జెన్జీ ఓటర్ల పవర్ ఏంటి, వాళ్ళ డిమాండ్లు ఏంటి, రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా మారబోతున్నాయి? ఈ బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా చూద్దాం. భారత రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. వచ్చే ఏడాది దేశంలోని 7 కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జాతీయ రాజకీయాలకు దిక్సూచిగా మారబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల వాతావరణం గతానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా రగులుతున్న జెన్జీ ఉద్యమం నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యువత తమ హక్కుల కోసం, భవిష్యత్తు కోసం రోడ్లెక్కి పోరాడుతున్న తరుణంలో రాబోయే ఎన్నికలు పాలకులకు ఒక పెద్ద అగ్ని పరీక్షగా మారనున్నాయి. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న ఈ కొత్త తరం ఓటర్లు రాజకీయ పార్టీల తలరాతల్ని మార్చేందుకు సిద్ధమవుతున్నారు. 7 రాష్ట్రాల ఫలితాలు భవిష్యత్ జాతీయ రాజకీయాల గమనాన్ని నిర్దేశించనున్నాయి. ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాలో జెన్జీ ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న ఈ 7 రాష్ట్రాల్లో మొత్తం ఓటర్లలో ఏకంగా 22% మంది 18 నుంచి 29 ఏళ్ల వయసు వారే కావడం విశేషం. అంటే దాదాపు పావు వంతు ఓటర్లు యువతే ఉన్నారు. వీరంతా స్మార్ట్ ఫోన్లు చేతిలో పట్టుకొని ప్రపంచ పరిణామాల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నవారు. వీరికి కులమత ప్రాంతీయ భేదాల కంటే తమ కెరీర్, ఉపాధి అవకాశాలే ముఖ్యం. ఈ 22% ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో యువత ఓటింగ్ శాతం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. యువత పోలింగ్ బూతుల వైపు క్యూ కడుతున్నారు. తమ ఓటు హక్కును ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఈ పరిణామం రాజకీయ పార్టీల వ్యూహకర్తలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాలు యువ ఓటర్ల సత్తాను రాజకీయ పార్టీలకు రుచి చూపించాయి. ముఖ్యంగా బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జెన్జీ ఓటర్లు చూపించిన ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్ర రచ్చకు దారితీసింది. ఈ 2 నియోజకవర్గాల్లో యువత మూకుమ్మడిగా ఒకవైపు నిలబడి సంప్రదాయ రాజకీయ పార్టీల అంచనాల్ని తలకిందులు చేశారు. స్థానిక సమస్యలు, నిరుద్యోగంపై స్పష్టమైన వైఖరి ఉన్న అభ్యర్థులకే వారు పట్టం కట్టారు. ఈ ఫలితాలు చూసిన తర్వాత జాతీయ పార్టీలన్నీ తమ వ్యూహాల్ని మార్చుకునే పనిలో పడ్డాయి. యువతను కేవలం ప్రచారానికి వాడుకునే కార్యకర్తలుగా కాకుండా నిర్ణయాత్మక ఓటర్లుగా గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకీపూర్, దతియా ఫలితాలు రాబోయే 7 రాష్ట్రాల ఎన్నికలకు ఒక ట్రైలర్ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఎన్నికలంటే కులాల లెక్కలు, మతాల చిచ్చు, మహిళలు, బీసీలు, దళితులు ఇలా ఓటు బ్యాంకుల చుట్టే రాజకీయం తిరిగేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కుర్చీలు కదిలేలా, సమీకరణాలు మారేలా సరికొత్త ఓటు బ్యాంకు తెరపైకొచ్చింది. ఈ ఒక్క వర్గం తలుచుకుంటే మెజార్టీలు తారుమారు అవడం ఖాయం. అసలు ఆ లెక్కలేంటి, గెలుపోటములను డిసైడ్ చేసే ఆ మార్జిన్ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా భారత రాజకీయాల్లో మహిళలు, బీసీలు, రైతులు, దళితులు, మైనారిటీలు కీలక ఓటు బ్యాంకులుగా ఉంటూ వస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ తమ మేనిఫెస్టోలను ఈ వర్గాల్ని ఆకర్షించేలా డిజైన్ చేసేవి. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి జెన్జీ ఓటర్లు అత్యంత బలమైన గ్రూప్గా వచ్చి చేరారు. మిగతా వర్గాలతో పోలిస్తే యువ ఓటర్ల ఆలోచనా విధానం చాలా భిన్నంగా ఉంటుంది. వారు ఉచిత పథకాలకు, తాత్కాలిక ప్రయోజనాలకు ఆకర్షితులు కారు.
దీర్ఘకాలిక అభివృద్ధి, పారదర్శక పాలన కోరుకుంటారు. ఈ కొత్త ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడం రాజకీయ నాయకులకు కత్తిమీద సాములా మారింది. ఏ పార్టీ అయితే యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని వారికి భరోసా ఇస్తుందో ఆ పార్టీకి ఈ జెన్సీ ఓటర్లు బ్రహ్మరథం పడతారు. ఈ పరిణామంతో రాజకీయ పార్టీలు తమ సాంప్రదాయ ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికి యూత్ సెంట్రిక్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న 7 రాష్ట్రాల్లో మొత్తం 940 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో గెలుపోటముల్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొస్తాయి. గడిచిన ఎన్నికల గణాంకాల్ని పరిశీలిస్తే ఈ 940 స్థానాల్లో ఏకంగా 257 స్థానాల్లో కేవలం 5% ఓట్ల తేడాతోనే ఫలితాలు తారుమారయ్యాయి. అంటే విజేతకు పరాజితుడికి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పం. ఇలాంటి టైట్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో యువ ఓటర్ల పాత్ర అత్యంత కీలకం కాబోతోంది. 22% ఉన్న జెన్సీ ఓటర్లలో కనీసం సగం మంది ఒకే తాటిపైకొచ్చినా ఈ 257 స్థానాల ఫలితాలు పూర్తిగా మారిపోతాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ స్వల్ప మెజారిటీ స్థానాలే కీలకం. అందుకే ప్రతి ఓటును, ముఖ్యంగా యువత ఓటును తమ ఖాతాలో వేసుకునేందుకు రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని పరిశీలిస్తే యువ ఓటర్ల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థమవుతుంది. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 131 స్థానాలు కేవలం 5% ఓట్ల తేడాతోనే ఫలితాన్ని నిర్దేశించాయి. ఇక్కడ యువత ఓటింగ్ సరళి ఏమాత్రం మారినా అధికార పీఠం చేజారడం ఖాయం. ఇక ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. అక్కడ 182 స్థానాల్లో 27 స్థానాల్లో గెలుపోటముల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పం. ఈ 2 రాష్ట్రాల్లోనూ నిరుద్యోగం, పేపర్ లీకేజీలు లాంటి సమస్యలపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం ఓట్ల రూపంలో ఈ స్వల్ప మెజారిటీ స్థానాలపై పడితే అధికార పార్టీలకు కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. యూపీ, గుజరాత్ లాంటి కీలక రాష్ట్రాల్లో జెన్సీ ఓటర్లే అసలైన కింగ్ మేకర్లు కాబోతున్నారు. ఉత్తరాదిలోని ఇతర కీలక రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరాఖండ్లలో కూడా యువ ఓటర్ల ప్రభావం స్పష్టంగా కనిపించబోతోంది. పంజాబ్లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలు, ఉత్తరాఖండ్లోని 70 స్థానాల్లో 15 స్థానాలు గత ఎన్నికల్లో కేవలం 5% ఓట్ల తేడాతోనే నిర్ణయించబడ్డాయి. పంజాబ్లో డ్రగ్స్ సమస్య, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం యువతను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో ఉపాధి అవకాశాలు లేక యువత వలసల బాట పడుతున్నారు. ఈ 2 రాష్ట్రాల్లోని యువత తమ సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన ప్రణాళికలు ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ స్వల్ప మెజారిటీ స్థానాల్లో యువత ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీకే అధికారం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక మేనిఫెస్టోలను సిద్ధం చేసే పనిలో పడ్డాయి. పాత చింతకాయ పచ్చడి లాంటి హామీలిస్తే ఈ తరం యువత నమ్మే పరిస్థితి లేదు. సైకిళ్లు, ల్యాప్టాప్లు ఇస్తామంటే ఓట్లు రాలే సీన్ అంతకన్నా లేదు. వాళ్ళ ఆలోచనలు గ్లోబల్, వాళ్ళ డిమాండ్లు డిజిటల్. ఆ 5% ఓట్ల స్వింగ్ జరిగితే అధికార పార్టీల అడ్రస్ గల్లంతవడం ఖాయం. అసలు ఈ జెన్జీ ఓటర్లను ఆకర్షించాలంటే పార్టీలు ఏం చేయాలి? వాళ్ళ అసలు డిమాండ్లు ఏంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. నేటి యువత ప్రధానంగా ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధిపైనే దృష్టి పెడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ని ప్రోత్సహించే ప్రభుత్వాల్ని వారు కోరుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటి ఆధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చి గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తమను తీర్చిదిద్దాలని ఆశిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు సులభంగా రుణాలు, రాయితీలు అందించే విధానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించే విషనున్న నాయకులకి జెన్జీ ఓటర్లు మద్దతు పలకనున్నారు. ఈ అంశాలను తమ మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచిన పార్టీలకే యువత ఓటు బ్యాంకు దక్కే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా యువతను తీవ్రంగా కలవరపెడుతున్న అంశాలు పరీక్షల నిర్వహణ, నియామకాలు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజ్లు, రిక్రూట్మెంట్ బోర్డుల్లో అవినీతి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివినా పరీక్షలు రద్దు కావడం లేదా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వల్ల యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. దీనికి తోడు నిత్యావసరాల ధరల భారం వారిని మరింత కుంగదీస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ అంశాలే యువ ఓటర్ల నిర్ణయాల్లో అత్యంత కీలకం కాబోతున్నాయి. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టే ప్రభుత్వాల్ని వారు కోరుకుంటున్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే చట్టాలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలకు సరైన పరిష్కారం చూపని పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. మైకులు పెట్టి ఊదరగొడితే వినే ఓపిక ఈ తరానికి లేదు. వాళ్ల ప్రపంచమంతా 6 అంగుళాల స్క్రీన్లోనే ఉంది. సోషల్ మీడియానే వాళ్ల వేదిక, షార్ట్ వీడియోలే వాళ్ల ఆయుధాలు. అందుకే రాజకీయ పార్టీలు కూడా రూటు మార్చాయి. గల్లీ మీటింగ్ల నుంచి డిజిటల్ క్యాంపెయిన్ల వరకు పరుగులు తీస్తున్నాయి. అసలు ఈ జెన్జీ ఓటర్లను రీచ్ అవ్వడానికి పార్టీలు వేస్తున్న ఆ డిజిటల్ స్కెచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జెన్సీ ఓటర్లను చేరుకోవడానికి సాంప్రదాయ ప్రచార సాధనాలైన టీవీ, పత్రికలు, బహిరంగ సభల కంటే సోషల్ మీడియానే ప్రధాన వేదికగా మారనుంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో యువత గంటల తరబడి గడుపుతున్నారు. అందుకే రాజకీయ పార్టీలు తమ ప్రచార వ్యూహాల్ని పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నాయి. భారీ బహిరంగ సభల కంటే టార్గెటెడ్ డిజిటల్ క్యాంపెయిన్లపైనే ఎక్కువ బడ్జెట్ వెచ్చిస్తున్నాయి. యువతను ఆకట్టుకునేలా మీమ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ఆకర్షణీయమైన డిజిటల్ కంటెంట్ని రూపొందించేందుకు ప్రత్యేకంగా ఐటీ సెల్స్ని బలోపేతం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా తమ పార్టీ సిద్ధాంతాల్ని, హామీలను యువతలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా వార్ అత్యంత కీలకం కాబోతోంది. రెండు 2027లో జరగనున్న 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జెన్సీ ఓటు ఖచ్చితంగా గేమ్ చేంజర్గా మారబోతోంది. సాంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడుతూ నవభారత నిర్మాణానికి యువత పునాదులు వేయబోతున్నారు. కుల, మత, ప్రాంతీయ సమీకరణాల్ని పక్కకు పెట్టి అభివృద్ధి ఎజెండాతో ముందుకు వచ్చే నాయకులకే వారు పట్టం కట్టనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాయి. యువతను విస్మరించిన ఏ పార్టీ కూడా మనుగడ సాగించలేదన్న సత్యాన్ని ఈ ఎన్నికలు నిరూపించబోతున్నాయి. జెన్సీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో, రాజకీయ పార్టీల తలరాతలు ఎలా మారబోతున్నాయో వేచి చూడాల్సిందే. చూసారుగా, ఇది జెన్జీ ఓటర్ల పవర్. పాత హామీలు, పాత పాలిటిక్స్ ఇక చెల్లవు. యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారికే కుర్చీ దక్కుతుంది. 7 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ 22% ఓటర్లు సృష్టించబోయే సునామీలో ఏ పార్టీలు నిలబడతాయో, ఏ పార్టీలు కొట్టుకుపోతాయో చూడాలి. యువతను నమ్ముకున్న వారే రేపటి విజేతలు. ఇది కేవలం ఎన్నికల సమరం కాదు, ఒక కొత్త తరం రాజకీయాలకు నాంది.